హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో ఇంటర్మీడియట్ అర్థశాస్త్రంలో ఫస్ట్ లెసన్ సిలబస్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దానిలోని అంశాలు పరిశీలిద్దాం. ముందుగా అర్థశాస్త్రం యొక్క పరిచయం గురించి చూద్దాం. పరిచయం తెలుసుకునే ముందు అర్థశాస్త్రంలో ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. మానవుడు ద్రవ్యం సంపాదించడం కోసం చేసే ప్రతి కార్యకలాపమును ఆర్థిక కార్యకలాపంగా చెప్పవచ్చు. ఏంటి ఫ్రెండ్స్? మానవుడు ద్రవ్యం సంపాదించడం కోసం చేసే ప్రతి కార్యక్రమమును ఆర్థిక కార్యకలాపంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే అర్థశాస్త్రమును మనం ఒక సామాజిక శాస్త్రంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి శాస్త్రం ఏదో ఒక దాని గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్థశాస్త్రం అనేది అర్థశాస్త్రంలోని వ్యక్తులను మరియు వ్యవస్థలను, అలాగే వస్తు సేవల ఉత్పత్తిని, పంపిణీ, వినియోగం లాంటి అన్ని కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అలాగే అర్థశాస్త్రం అనేది ఓకియోస్ మరియు నెమైన్ అనే గ్రీకు పదాల నుండి రావడం జరిగింది. ఓకియోస్ అంటే ఒక ఇల్లు మరియు నెమైన్ అంటే నిర్వహణ అని అర్థం. దీనినే గృహం మరియు నిర్వహణ అంటే గృహ నిర్వహణ అని అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అర్థశాస్త్రంని 1776కు ముందు భౌతిక శాస్త్రంలో కలిపి అధ్యయనం చేయడం జరిగేది. ఎందులోని సార్? భౌతిక శాస్త్రంలోని. అలాగే 1676లో ఆడమ్ స్మిత్ తన రాజ్యాల సంపద అనే గ్రంథంలో అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా చెప్పడం జరిగింది. అందువలన ఈ గ్రంథం ద్వారా అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి రావడం జరిగింది. అలాగే ప్రతి శాస్త్రానికి కొన్ని నిర్వచనాలు అనేది ఇవ్వడం ఉంటుంది. దీంట్లో అర్థశాస్త్రం నిర్వచనాలు అనేది చూద్దాం. అర్థశాస్త్రం నిర్వచనాలు అనేది మనకు 5 ఆర్థికవేత్తలు ఇవ్వడం జరిగింది. అందులోని ఆడమ్ స్మిత్. ఎవరండి? ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ సంపద నిర్వచనాన్ని ఆడమ్ స్మిత్ 1776లో ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరం అండి? 1776లో. ఈయన సాంప్రదాయ ఆర్థికవేత్త. ఆడమ్ స్మిత్ తన రాజ్యాల సంపద అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని రాజ్యాల సంపద, స్వభావము, కారణాల పరిశీలనని నిర్వచించాడు. ఏమని నిర్వచించాడండి? అర్థశాస్త్రాన్ని రాజ్యాల సంపద మరియు స్వభావము, కారణాల పరిశీలన అని నిర్వచించడం జరిగింది. ఈ విధంగా ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రాన్ని సంపద నిర్వచనం ఇవ్వడం జరిగింది. అలాగే అర్థశాస్త్రానికి సంపద నిర్వచనం ఇచ్చినందున ఆడమ్ స్మిత్ను సమర్థించిన ఆర్థికవేత్తలని సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా చెప్పవచ్చు. అంటే సంపద నిర్వచనాన్ని సమర్థించిన వారిని సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా మనం పరిగణించవచ్చు. అందులోని సంపద నిర్వచనానికి సమర్థించిన ఆర్థికవేత్తల్లో ముఖ్యంగా జేబీ సే. ఎవరండి? జేబీ సే. ఈయన ఏమని నిర్వచించారంటే సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో, అలాగే సంపద ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో, సంపద ఏ విధంగా వినియోగించబడుతుందో అనేది చెప్పాడు. అలాగే సమర్థించిన వారిలో రెండో వ్యక్తి జేఎస్ మిల్. ఈయన సంపద స్వభావము, దాని ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన దానిని అధ్యయనం చేయడమే అర్థశాస్త్ర లక్ష్యంగా చెప్పాడు. ఏమని చెప్పారండి? సంపద స్వభావము మరియు అది ఉత్పత్తిని, అలాగే పంపిణీని సంబంధించిన దానిని అధ్యయనం చేయడమే అర్థశాస్త్ర లక్ష్యం అని చెప్పాడు. మరి ఇందులో మరో ముఖ్యులు వాకర్ వచ్చేసి సంపదకు సంబంధించిన పరిజ్ఞానమే అర్థశాస్త్రం అని చెప్పాడు. ఏ పరిజ్ఞానం అండి? సంపదకు సంబంధించిన పరిజ్ఞానమే అర్థశాస్త్రం అని చెప్పాడు.
అలాగే సంపద నిర్వచనానికి కొన్ని లక్షణాలు అనేవి ఉండడం జరిగింది. ఆ లక్షణాలను పరిశీలిద్దాం ఇప్పుడు. ఆ లక్షణాల్లో మొదటిది మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపద ఆర్జించడం అని ఆడమ్ స్మిత్ నిర్వచించడం జరిగింది. ఏమని చెప్పారంటే ముఖ్య ఉద్దేశం సంపదను ఆర్జించడమే. అంటే మానవుని ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా దేనికోసం చేస్తారండి? సంపదను ఆర్జించడం కోసం చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే రెండోది చూస్తే సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు అని మాత్రమే చెప్పారు. అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు అంటే భౌతిక వస్తువులు మాత్రమే మనం పరిగణనలో తీసుకోవడం జరిగింది. అలాగే మూడోది వచ్చేసి మరింత సంపదను ప్రోగు చేసుకోవడం కోసం మానవుని స్వార్థపరమైన ఆలోచన అని చెప్పారు. ఏం చెప్పారండి? సంపద ఎందుకండి? మరింత సంపదను ప్రోగు చేసుకోవడమే మానవుని స్వార్థపరమైన ఆలోచన అని చెప్పడం జరిగింది. ఈ విధంగా సంపదకు లక్షణాలు అనేవి నిర్వచించడం జరిగింది. అలాగే ప్రతి దానికి ఒక విమర్శ అనేది రావడం జరుగుతుంది. ప్రతి విషయంలోని మనం విమర్శించడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ సంపద నిర్వచనాన్ని కూడా కొందరు ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. ఈ విమర్శించిన ఆర్థికవేత్తలను మనం ఆధునిక ఆర్థికవేత్తలుగా చెప్పవచ్చు. అంటే ముందు మనం సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా చెప్పాం. వారిని విమర్శించిన వారందరినీ కూడా మనం ఆధునిక ఆర్థికవేత్తలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విమర్శించిన వారిలో ముఖ్యులు కార్లే మరియు రస్కిన్, అలాగే మరీ ముఖ్యులుగా మార్షల్ని చెప్పుకోవచ్చు. అలాగే కార్లే మరియు రస్కిన్ ఏం చెప్పారంటే వీరి దృష్టిలోని సంపద నిర్వచనం దయనీయమైన శాస్త్రంగా చెప్పారు. ఏం చెప్పారండి? సంపద నిర్వచనం దయనీయమైన శాస్త్రంగా చెప్పారు. ఎందుకంటే సంపద నిర్వచనం అర్థశాస్త్రం సామాన్య మానవుని కార్యక్రమాల గురించి అధ్యయనం చేయాలి కానీ ఆర్థిక మానవుని గురించి కాదు అని విమర్శించారు. అందుకే ఇది దయనీయమైన శాస్త్రంగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా మార్షల్ వచ్చేసి సంపద అనేది మానవ శ్రేయస్సు లక్ష్య సాధనకు ఒక మార్గం మాత్రమే కానీ సంపాదనే మానవ అంతిమ లక్ష్యం కాదని చెప్పాడు. ఏం చెప్పాడండి? సంపాదన అనేది మానవ యొక్క శ్రేయస్సు అంటే ఉన్నత జీవితం కోసం మరియు తన యొక్క లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఒక మార్గం మాత్రమే కానీ సంపాదనే మానవుని అంతిమ లక్ష్యం కాదని చెప్పడం జరిగింది. ఈ విధంగా సంపద నిర్వచనాన్ని ఆడమ్ స్మిత్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నిర్వచనాన్ని కొందరు ఆర్థికవేత్తలు సమర్థించారు మరియు కొందరు ఆర్థికవేత్తలు అనేది విమర్శించడం మనం చూసాం. అలాగే తర్వాత మనం మార్షల్ నిర్వచనం అనేది తర్వాత వీడియోలో చూద్దాం.